హాయ్! జీవితంలోను ఏం చేయాలన్నా సరే డబ్బు కావాలి గురు. డబ్బు లేనిదే ప్రెజెంట్ ఒక అడుగు కూడా మనం ముందుకైతే వేయలేం. డబ్బు లేకపోవడం వల్ల నా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల నా యొక్క జీవితం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఒక చోట జీవితం అనేది ఇంట్లోనే స్టక్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఏం చేయాలన్నా ఫెయిల్యూర్స్ అనమాట. ఒక మంచి జాబ్ కోసం మనం ట్రై చేశాను. అది ఫెయిల్ అయిపోయింది. 5 ఇయర్స్ వేస్ట్ అయింది. ఇలా సోషల్ మీడియాలో నుంచి డబ్బు సంపాదించాలనుకున్న దాని మీద టైం ఇన్వెస్ట్ చేశాను. ఇంతవరకు వచ్చి అది చాలా వరకు మనకి ఆన్‌లైన్‌లో నుంచి కొన్ని కొన్ని జరుగుతున్న మోసాలు, ఇలాంటి చిన్న చిన్నవి నాకు లైఫ్‌లో జరిగాయన్నమాట. అంటే కొన్ని కొన్ని ఆర్టికల్స్ రాయడం గానీ, ఇలా సోషల్ మీడియాలో ఇలా నేను కూడా ఒక ఏదైనా యూట్యూబ్ ఛానల్ లాంటిది గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమ్ సంపాదించాలని కొన్ని ప్రయత్నాలనేవి చేశాను. బట్ సక్సెస్ అయితే ఇంకా రాలేదు నాకు. ఫెయిల్ ఎక్కువయింది. అండ్ గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పేసి ఇంకొక 5 ఇయర్స్ టైం వేస్ట్ చేసాం. ఆహ్, ఇలాగే ఏం చేయాలి లైఫ్‌లో డబ్బు అయితే కావాలి గురు. డబ్బు కోసం ప్రయత్నం చేశాను గానీ, బట్ ప్రతి చోట ఫెయిల్ అయింది నా జీవితం. అదే డబ్బు లేకపోవడం వల్ల లైఫ్‌లో అన్నీ కూడా ఆనందాలన్నీ కోల్పోవాల్సొచ్చిందనమాట. ఓకేనా. ఆఖరికి ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అయిపోయింది. ఓకేనా. ఏం చేయాలన్నా మనీయే కావాలి గురు నీ లైఫ్‌లో. ఒకళ్ళు లవ్ చేయాలన్నా మనీయే కావాలి. ఫ్రెండ్స్ కావాలన్నా మనీయే కావాలి. ఆ! కుటుంబం గడవాలి అన్నా, ఉన్నది తిన్నా పొద్దున్నుంచి అసలు నువ్వు జీవించి ఉండాలి అంటే మనీ కావాల్సిందే. మనీ లేకుండా నువ్వేం చేయలేవు. అది పరిస్థితి. ఓకేనా. అర్థమవుతుందా? అంతకుమించి ఐడియా కూడా నా దగ్గర అయితే లేదు. ఇప్పటికిప్పుడు ఆలోచించడానికి. కాబట్టి ముందు మనీ అనేది నువ్వు సంపాదించుకోగలిగితే నువ్వేదైనా చేయగలవు. లేదా నీ లైఫ్ అనేది ఇక్కడే ఉండిపోతుంది. అది. ఓకేనా. అది. ముందు మనీ సంపాదించడం మీద ఫోకస్ చేస్తే ఇక మిగతావన్నీ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయన్నమాట. ఓకేనా. లైఫ్‌లో అనేది ముందుకెళ్తుంది. ముందుకెళ్ళాలి అంటే ముందు మనీ కావాలి. అది. ఏం చేయాలన్నా మనీయే కావాలి. దరిద్రం. ఏం చెయ్యాలన్నా సరే మనీయే కావాలి. నా లైఫ్ మొత్తం డ్యామేజ్ అవ్వడానికి కారణం నా పేదరికం. నేను డబ్బు సంపాదించకపోవడం, డబ్బు సంపాదించే ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవ్వడం. అది. అది జరిగిందనమాట. దానికి రిలేటెడ్‌గా మొత్తం అన్నీ నాకు నష్టాలే కలిగాయి. బ్యాక్ ఎండ్‌లో మొత్తం. ఆనందం కోల్పోయాం, ప్రేమ కోల్పోయాం. జీవితం లైఫ్ అనేది ఇక్కడే స్టక్ అయిపోయింది. మొత్తం డ్యామేజ్ అయిపోయింది.